అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ అయితే చేయండి. అయితే మనం నిన్నటి వీడియోలో ఫిష్ కటింగ్ హ్యాండ్స్ ఎలా చేయాలి అనేది చూపించాను కదా. ఈరోజు ఇది ఎలా కుట్టాలన్నా చూపిస్తాను. అయితే నిన్న ఇక్కడ కటింగ్ ఇప్పుడు చేసుకోవద్దు, కుట్టంగా చేయాలి అని చెప్పిన, అంటే ఈ టిప్స్ మీకు కూడా తెలిస్తే ఉపయోగపడుతుందని చెప్తున్నాను. అయితే ఇప్పుడు మనం కడిగేసినాం కదా, దీన్ని ఇలా సమానంగా పెట్టుకొని పోగులు వెళ్ళిపోతాయి మనం ముందే కడిగేసుకుంటే, అందుకోసమని ఇక్కడ రౌండ్ షేప్ తీసుకోవాలి. కొంచెం ఉన్నదన్న అంతే, ఇక ఇది మిగతాదంతా ఇట్లనే అయితే ఉంచుకోవాలి. ఈ రౌండ్ షేప్ ఎందుకు తీసానో కూడా మీకు వివరిస్తాను. అయితే ఇక్కడ మనం ఇట్లనే ఉన్నట్టు ఈ కొనలాగా ఉంటే మనం బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఏటిదాటు ఇట్లా డబ్బా షేప్లలో వేసి నిలబడుతుంది. ఇట్లా రౌండ్ షేప్ ఉంటే ఇట్లా ఫిష్ లాగా అందంగా కనబడుతుంది. అందుకోసమని ఇట్లా రౌండ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు పైపింగ్ వేసుకుందాం. ఈ పైపింగ్ క్లాత్ ఎలా కడిగేసుకోవాలి ఇవన్నీ అంతకుముందు వీడియోలో అయితే చెప్పిన, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. ఇప్పుడైతే నేను తయారు చేసిన దాన్ని మనం పైపింగ్ ఎక్కించి చూపిస్తాను. చూడండి, మనమైతే ముందు ఇట్లా కుట్టు వైపు వేసుకోవాలి. ఇప్పుడైతే పైపింగ్ స్టార్ట్ అయింది. చూడండి, అదేవిధంగా దీన్ని కూడా కుట్టు వేసుకున్న తర్వాత పైపింగ్ వేయాలి. ఇప్పుడైతే కట్స్ పెట్టుకుందాం. అయితే మనం కుట్టు పెట్టిన కాడికైతే కట్స్ పెట్టొద్దు, ఇట్లా పెడితే పిగిలిపోతుంది మన పైపింగ్ అనేది. ఓన్లీ రౌండ్ షేప్ తిరగడం కోసమే ఈ కట్స్. చూడండి, ఇప్పుడైతే ఈ వేళ్ళతో ఇది అనుకొని, ఇంతకుముందు పైపింగ్ చెప్పే వీడియోలో కూడా చెప్పిన, ఇది ఇట్లా ఈ రౌండ్ షేప్ దగ్గర అయితే కట్స్ ఎక్కువ పెట్టుకోవాలి, లేకపోతే ఇగ్గి పట్టినట్టు లేస్తుంది.
ఇప్పుడు మనం ఇక్కడ ఒక 2 అగ్గిపుల్లల మట్టుకు లోపలికి పెట్టుకోవాలి, లేకపోతే ఊడిపోతుంది. మనం కుట్టేది పర్ఫెక్ట్గా కుట్టుకోవాలి. మన కుట్టుడు ఎంత నీట్గా ఉంటే మనకు వేసుకున్న తర్వాత డిజైన్ కూడా అంత నీట్గా ఉంటుంది. చూడు, టాక కొట్టుకొని మాత్రమే తీయాలి. ఇప్పుడు మనకి ఎక్స్ట్రా వచ్చింది కదా, మనం కడిగేసేస్తాం. ఇవి మనకు షోల్డర్ మీద కట్స్ చూసాము. నేను సెంటర్ పాయింట్ చూసుకొని పెట్టాలని చెప్పాను కదా, అలా చూసుకొని ఈ ఎక్స్ట్రా వచ్చింది సమానం అయితే కట్. ఇప్పుడు సూది దారం తీసుకొని, ఇప్పుడు మనం ఇది వైట్ కలర్ క్లాత్ కదా, ఈ రెడ్ పైపింగ్ వేసాం. అంటే నేను మీకు చూపించడం కోసం అయితే ఇది వేస్తున్నాను. మీకు సారీస్లో ఏదైతే వస్తుందో దానికి కనబడే విధంగా ఆపోజిట్ కలర్ అట్రాక్షన్ ఏది ఉంటుందో అది మాత్రం పెట్టుకోవాలి. ఇలా చూడండి, ఇలా కనిపిస్తుందా? నేను వీడియోలో చూపించిన విధంగా అయితే ఇట్లా పూసలు పెట్టుకో. ఇది బ్లౌజులకే కాదండి, మనం ఇట్లా చిన్న పిల్లల ఫ్రాక్లకు కావచ్చు, కొంచెం పెద్ద సైజు పిల్లలకు కూడా లాంగ్ ఫ్రాక్స్ అట్లా కుడతాం కదా, అట్లా హ్యాండ్స్ చాలా చాలా అందంగా ఉంటుంది ఇట్లా తయారు చేసుకుంటే. చూడండి, చూడండి మన హ్యాండ్ అయితే ఇలా తయారైంది. ఈ పూసలు అనేటివి ఇక్కడి వరకు కూడా కుట్టుకోవచ్చు, ఇష్టము. అది నేనైతే మీకు చూపించడం కోసం ఇట్లా ఉంటుంది డిజైన్ అని. ఇక్కడి వరకు 3 మాత్రమే కుట్టాను. మన హ్యాండ్స్ మీద ఇలా అయితే వస్తాయి. చూడండి, నేను తయారు చేసిన ఈ హ్యాండ్స్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.